ఇదొక రాగి ముద్ద స్టోరీ. నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ రాగి ముద్ద ట్రై చేస్తున్నా. అదేంటి అన్ని తింటూ అన్ని వెరైటీస్ పెట్టే నేను రాగి ముద్ద ఇంకా తినకపోవడం ఏంటి అనుకుంటున్నారా? దానికో పెద్ద స్టోరీ ఉందనమాట, చెప్తా. సో ఇది కూడా ఇప్పుడు తినాల్సి వచ్చిందన్నట్టు. బేసిక్‌గా ఏంటంటే రాగి ముద్ద టెక్స్చర్ వల్లనో, కలర్ వల్లనో ఈ వీడియోస్‌లో చూసి అవన్నీ చూసి నాకు ఎప్పుడు తినాలని అనిపించలేదు. అండ్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే ముందే రెస్టారెంట్ ఉండేది రాగి సంకటిది. బట్ ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేదనమాట. చేయాలనిపించలేదు. మనసే అటు పోలేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిచి అన్ని తింటది కదా, ఇది కూడా తినేస్తా అని అజ్యూమ్ చేసేసుకొని స్టార్ట్ చేసిందనమాట. దాన్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు, అదే ఇక ఫైనల్లీ అరే మనకి టైం వచ్చింది రా ముద్ద ట్రై చేసే టైం అనుకున్నా. సో ఇంకా ఇది యాక్చువల్లీ చల్లగానాక స్టార్ట్ చేసిన, బట్ వేడిగా ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుందని చెప్పింది అనమాట. సో మొత్తానికి విత్ చికెన్ కాంబినేషన్లో నాకు ఇచ్చేసింది. అండ్ తింటే ఇన్ని రోజులు నేను అనుకున్న ఆ టెక్స్చర్, ఆ ఫీలింగ్ అవన్నీ పోయినాయి అనమాట. ఇందులో రైస్ వేసింది బేసిక్గా. సో నాకు అసలు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అయ్యో తినలేను అనుకున్నా కదా, కానీ తినొచ్చు, బాగానే ఉంది. అండ్ విత్ చికెన్ అంతా కూడా బాగుందనమాట. డిఫరెంట్ వెరైటీ, రైస్తో చికెన్ కాకుండా ఇలా రాగి ముద్దతో చికెన్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. అండ్ అప్పుడప్పుడు ట్రై కూడా చేయొచ్చు అనిపించింది. మొత్తానికైతే నా మిత్స్ అన్నీ పోయినాయి అనమాట. ఇప్పుడు బాగుంది, నేను మళ్ళీ కూడా తినొచ్చు అని అనుకున్నా. సో ఇట్లాంటి ఏమైనా వెరైటీగా టేస్ట్ చేసేటివి ఉంటే కూడా నాకు చెప్పండి, అవన్నీ ట్రై చేసేద్దాం. బాయ్ బాయ్.